చాలే ఆపండి మీ సరసం. సరసోపాడు ఏమైనా పడ్డమని అడిగినా మీ అవ్వేది మీ అయ్యేది. అల్లుడు గారని నా మీద పోసావు. ఏంటి నువ్వు? నేను ఇంటి అల్లుండి అనుకుంటున్నాను, పని మనిషిని అనుకుంటున్నారా? కోపడకండి. ఏంటి నువ్వు వ్యవస్థ నువ్వు? అన్న బోర్ కొడుతుందన్న, కోడి పందాలు పోదామా అన్న? రే కోడి పందాలు పోతే పోలీసులు దొరికితే కొడతారు, పండగ మొత్తం వెళ్ళిపోతుంది. మరి ఏం చేద్దాం అన్న? అన్న అటు చూడు, అటు నుంచి ఆవిడ వస్తుండు, వాడిని ఆట పట్టిద్దామా? సరే పట్టిద్దాం. సరే అన్న. ఈ ఎదవకి తెలవదు కదా వీడే వాళ్ళ బావని. ఏ బాబు ఇట్రా. ఎవడు ఏదో నన్ను పిలుస్తున్నాడు. సరేలే పోదాం. ఏంటన్నా నన్ను పిలుస్తున్నారు? ఎవర్రా నువ్వు? బ్యాగ్ వేసుకొని సూటు పెట్టేసుకొని ఎడిపోతున్నావురా? ఒరే ఎదవ సూటు బూటి వేసుకొని మీ ఇంటికే రా వెళ్ళేది. మా అత్తగారి ఇంటికి వెళ్తున్నా. ఎవర్రా నువ్వు? ఏం సంగతి రా? ఎప్పుడు పెళ్ళయిందిరా? ఒరే ఎదవ నువ్వు పొరుగురులో ఉన్నప్పుడు పెళ్ళయిందిరా, నీకు తెలవదు కదా. మొన్నే కొత్తగా పెళ్ళైంది, అందుకే అత్తగారి ఇంటికి వెళ్తున్నా. ఒరే నీకెవర్రా పిల్లనిచ్చింది? రేయ్ మీ అక్కనే రా ఇచ్చింది. ఏడిపి మీ బావే కదా. నీకే కాదురా, మా అక్కకు కూడా పెళ్ళయింది, నేనే రాలేపోయా. ఒరే పిచ్చేదవ పెళ్ళైంది వీడికి మీ అక్కకేరా, నీకు తెలిసావదు కదా. అవునా? ఎలా మిస్ అయ్యారు? అలా మిస్ అయ్యారా? అవునా అలా మిస్ అయ్యారా? అవును, కానీ మీ పెళ్ళికి పిలవచ్చు కదా, నేను వద్దును కదా. ఒరే యదవ మీ అక్కకి వీడికే పెళ్ళైంది, మీ అక్క పెళ్ళికే రాలేకపోయినావు, వీడి పెళ్ళికి ఏముద్దురా యదవ. ఇంతకు నీదే ఊరు? ఎవరి ఇంటికి వచ్చినావు? మాది పక్కూరు అన్న, నేను ఈ ఊరు అల్లుణ్ణి. నువ్వు ఈ ఊరు అల్లుడివే, కానీ ఏంటి సంగతులు? ఒరేయ్ నువ్వు చేసిన చాలే కానీ వాడికి అసలుకే కొత్తగా పెళ్ళైంది. వాళ్ళ అత్త వాళ్ళ ఆవిడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. పోనీ. సరే పోరా పో. ఈ ఇద్దరు ఎదవులకి లైఫ్ లో పెళ్లి కావద్దు దేవుడా. అన్న బాగా ఆట పట్టించినాం కదా, ఏం చేద్దామన్న ఇప్పుడు? అరే మా అమ్మాయి ఒక పప్పాలు చేస్తుంటది, పోయి తిందాం పదా. కాదన్న, మా ఇంటికి పోదాం రా అన్న. మీ అమ్మ పప్పాలు అన్నది ఏమున్నది, ఏం పెట్టదు, ఎందుకు మా ఇంటికి పోదాం రారా. అన్న రా అన్న, మా బావొత్తడాట అన్న, పోయి చూద్దాం రా అన్న. సరే బా. అమ్మా ఏంటే తొందరగా ఊడడం కానివ్వే, అసలే మా ఆయన గారు వస్తారు. తొందరగానే ఊడుస్తున్నా, ఆగరాదు. ఆ పొట్టోడు తక్కువ ఓడు కాదే, తొందరగా కానివ్వు. వాడు వచ్చేసరికి టిఫిన్ భోజనం అన్ని రెడీ చేసి పెట్టు. చేద్దాంలే, ఆగు చేద్దాం. ఆ పొట్టోడు తిండు చేయడు కానీ వాడి కక్కులు ఎక్కువే, తొందరగా కానివ్వు. ఓ అమ్మ, ముందు నీ కంగారు ఎక్కువైందిగా, చేస్తలే ఆగు చేస్తా. ఆ పొట్టోడి నుంచి చేయొద్దు అంటే చేశారు. ఉండు, నేను కూడా వస్తున్నా, ఇద్దరం కలిసి చేద్దాం. కీర్తి ఈ అమ్మ కూతురు ఆడ కూర్చొని ముచ్చట్లు పడతాను. పండగకి అల్లుడు వస్తున్నాను కూడా లేదు. ఇంటి వెనక సచ్చారే, వెళ్ళి చూద్దాం. ఒకసారి కీర్తి ఆడ చచ్చావే. ఏమండి ఎప్పుడు వచ్చారండి? లేదే 10 రోజులు అవుతుంది. ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదులే, ముందు బ్యాగ్ ఇవ్వండి. ఏంటి నువ్వు కూడా తలుపేస్తారు, నేను వస్తానా? ఏం లేదులే అండి, కోతులు చికా చేస్తున్నాయని వేసాం. ఏంటి మీ కోతుల్లోని? ఆపండి మీ సరసాలు. చాలే ఆపండి మీ సరసం. సరసోపాడు ఏమైనా పడ్డమని అడిగినా మీ అవ్వేది మీ అయ్యేది. మా అవ్వేమో వంట వండుతుంది, మా అయ్యేమో కోడి పందాలకు పోయి. నేనున్నా చాలా అండి. చెప్పిన కబుర్లు చాలే కదా, ఏమైనా పెట్టు. అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి అల్లుడు గారు బాగా చిక్కిపోయారు? నీ మీద మనేది పెట్టుకొని చిక్కుపోయా అత్త. పెట్టుకుంటే నా కూతురు మీద పెట్టుకోవాలి కానీ నా మీద మనేది పెట్టుకోవటం ఏంటి అల్లుడు? మా కర్రత్త ఎట్లుందా అని ఆలోచిస్తూ చిక్కుపోయా. చేసిన జోకులు చాలే కానీ అల్లుడు ఏమన్నా తింటావా? పిల్లప్పుడు చేసినట్టు అది ఇది చెప్పి మానేసిందా? మీ పెళ్లికి రాలేదు కానీ పండక్కైతే వచ్చిండు. అల్లుడు గారు కూర్చోండి, తినడానికి ఏమైనా తీసుకొస్తా. రండి కూర్చుందాం. కూర్చోండి. బావొచ్చాడు లొప్ప బావొచ్చాడు, పది గాడుల్ల బావేమో పప్పలు తెచ్చాడు. అన్న ఆగన్నా.
ఏంట్రా ఎగురుతా ఉంటే నీ చికాకు? అన్న అచ్చుడు అన్న ఇందాక ఎగతాలు చేసింది మా బావనే అన్న. అరే నాకు ముందే తెలుసురా ఆయన మీ బావని. నాకెందుకు చెప్పలేదన్న ఆగరా నువ్వు ఆగు. అరే చికాకు పుడుతుంది, బోరు కొడుతుంది, ఎవరన్నా ఆట ఆడిద్దాం అన్నావు కదా, అందుకే మీ బావని ఆట ఆడిపించిండ్రా. అన్న నేను ఎట్లా పోవాలన్నా మా బావ దగ్గరికి? అరే ఎలా పోవాలంటే ఇలా ఇలా నడుచుకుంటా పోరా, నడుచుకుంటా పో. అన్న నడుచుకుంటూ వెళ్ళాలని నాకు తెలుసులే అన్న. ఇప్పుడు మా బావ దగ్గరికి ఎలా వెళ్ళానన్నా? ఏముంది మళ్ళా ఇలా ఇలా నడుచుకుంటా పో. రే ఎలాగైనా నడుచుకుంటే పోవడం, పోరా పో. అన్న నువ్వు కూడా రా అన్న. అరే ఎవర్రా మీరు? ఎవరంటారేంటండి? ఇదిగో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. ఏదోళ్ళు నేను వచ్చేటప్పుడు నన్ను ఎగతాళి చేశారు, నన్ను ఏడిపించారు. ఏంట్రా మీ బావగారిని ఎగతాళి చేశారంటే ఏంటి? ఆగక్క ఆగు, నాకు తెలవక నేను ఎగతాలు చేశాను అక్క. నాకు తెలుసా అక్క? నీ పెళ్లికే వచ్చా నా బావ కాళ్ళు కడగడానికి? నాకు తెలవదుగా అక్క. ఏమండి వాడిని క్షమించండి, వాడికి తెలియక చేశాడు. సారీ బావా. ఒరే నువ్వు కూడా ఆపరా. అక్క నువ్వు బావకి ఏదైనా పెట్టి మేము వెళ్ళి నాటుకొని తీసుకొస్తాం పదన్నా. పద పద. ఏమండి మా తమ్ముడు తెలియక తప్పు చేశాడు, వాడిని క్షమించండి. ఒసే వాడే తెలోకి ఏదో జబ్బు చేసిండు కానీ నేను ఆకలైతే నేను పొద్దున్న తిన్నా, నా ముఖాన్ని ఏదో ఒకటి పడేయండి. అమ్మా ఎక్కడున్నావే? అదిగోండి మా అమ్మ టీ తీసుకొని వస్తుంది. తొందరగా రావే, అల్లుడు గారు కోపడుతున్నారు, తొందరగా రా. అల్లుడి గారి కోప్పడకండి, తెస్తున్నా. చిన్నగా టీ నీ మీద పోసుకున్నావు, అల్లుడు గారని నా మీద పోసావు. అట్లెందుకు పోస్తానండి? లే ఎందుకమ్మా? ఎడ్ల కాడ పేడ ఉంది, తీపో. అమ్మా తమ్ముడికి చెప్పమ్మా. వాడికి పొద్దుటి నుంచి చెప్తుంటే నా మాట వినిపించుకోవట్లే. నువ్వు పోయి ఆ పెండది, నేను పోయి అల్లుడి గారికి టిఫిన్ తీసుకొస్తా. అది కాదమ్మా. అవన్నీ ఏం చెప్పకు, నువ్వు పోయి పెండ తీసుకురా, నేను అల్లుడి గారికి టిఫిన్ తీసుకొస్తా. ఏమండి వెళ్ళి పెండ తీయాలండి. ఏంటండి చేపట్టుకున్నారు? ఏమైనా ఉందా అనే? ఏమైనా పెండ తీసాకే. నువ్వు కూర్చోవే, నేను వెళ్ళి పెండ చేసి వస్తా. అయిపోయింది పెండ తీయడం. సరేగా నా ఆకలి అవుతుంది, తినడానికి ఏదైనా పెట్టండి. ఏంటి అల్లుడు గారు ఏమైనా పెట్టమని అడుగుతున్నారు? తినడానికి ఏదైనా పెట్టండి. అల్లుడు గారు ఇంకా టిఫిన్ కాలేదండి. మీరు ఇలా చేస్తున్నారు, నాకు ఆకలి అవుతుంది, నేను పొద్దున్న ఎప్పుడో తిన్నా. అల్లుడు గారు ఏమైనా చేద్దామంటే పుల్లలు లేవు. మా మామ ఉన్నాడు, ఆ బామర్ది గాడు ఉన్నాడు, నరకలేదా? మీ మామేమో కోడి పందాలకు పోయిండు, వాడేమో కోడిని తెత్తా అని పోయిండు. సరే కానీ నన్ను ఏం చేయమంటావు? పొన్ను నరకమంటావా? నన్ను పొలం నరకమంటావా? ఏమండి కొంచెం పుల్లలు నరకండి, టిఫిన్ చేద్దాం. సరేలేవే. ఏంటమ్మా ఇంటికి వచ్చిన అల్లుడితో అన్ని పనులు చేపించుకుంటున్నావు? ఏం చేద్దామే, మీ అయ్యేమో కోడి పందాలకు పోయిండు, మీ తమ్ముడేమో కోడిని తేయడానికి పోయిండు. వచ్చేదాకా ఆగొచ్చు కదే, మా ఆయన గారితో ఎందుకు అంత పని చేపించుకుంటున్నావు? మీ అయ్యాను మీ తమ్ముడు వచ్చిందాక ఆగితే మీ ఆయన గారు ముడ్డిగురుతుంది. చాలండి కబుర్లు. ఈయన ఈ పండక్కి రాడైంది, పొలం నరకడం అయింది. అత్త పొలం నరకడం అయిపోయింది అత్త. సరే అల్లుడు గారు పోయి టిఫిన్ చేస్తా. రండి కూర్చోండి. ఏమీ లేవానే. అల్లుడు గారు ఒక బిందె నీళ్ళు తీసుకురండి. ఓసైనా కట్లర్థమైంది, ఒక బిందె కాదు 2 బిందెలు లేపో. ఇంకోటి కూడా తెస్తా అల్లుడు గారు, ఆగండి. ఓసై మీ అమ్మ అల్లుడు అనుకుంటుందా, ఇంటి పని మనిషి అనుకుంటుందా? పని మీద పని చెప్తుంది. కూర్చోండి. ఇదిగోండి అల్లుడు గారు ఇంకో బిందె. ఏంటి నువ్వు నేను ఇంటి అల్లుడిని అనుకుంటున్నాను, పని మనిషిని అనుకుంటున్నారా? కోపడకండి. ఏంటి నువ్వు వ్యవస్థ అండి వద్దండి ప్లీజ్ అండి వెళ్ళొద్దండి ప్లీజ్ అండి. మీరు నా బ్యాగ్ తెచ్చి మీరు తెచ్చుకోకపోతే నేను తెచ్చుకోలేను. పోండి జరగండి. మీరు ఎవరు ప్లీజ్ అండి అల్లు నన్ను ఇంటికి వద్దే నాన్న సాగం చేపెత్తారా? మీరు నాకు పండుగొద్దే వద్దు. పోలే అల్లుడు అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా? మా ఆయనతో అన్ని పనులు చేపించుకున్నావు, నేను కూడా పోతాను. నువ్వు ఉండు, ఇంకా ఉండు.